హాయ్ గైస్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఇదేందబ్బా అనుకుంటున్నారా? ఇది వచ్చేసి బీట్రూట్ ఫ్రై అండి. బీట్రూట్ అయితే నార్మల్ గా అస్సలు తినలేం కదండి. ఇలా ఒకసారి ఫ్రై చేసుకొని తిని చూడండి. బీట్రూట్ స్మెల్ కూడా తెలీదు, అంత టేస్టీగా ఉంటుంది. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ తీసుకోవాలండి. బ్లడ్ మంచిగా వస్తుంది బీట్రూట్ వల్ల. ఫస్ట్ అయితే బీట్రూట్ ని ఇలా సన్న ముక్కలు కట్ చేసుకోండి. వీలైనంత సన్న కట్ చేసుకోవాలి, లేదంటే తురుముకోవచ్చు. తర్వాత ఆనియన్స్ కూడా సన్న కట్ చేసుకొని స్టవ్ పైన పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి, ఫ్రైలో బాగుంటుంది. అలాగే కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయ్యాక తర్వాత సన్న కట్ చేసి పెట్టిన బీట్రూట్ ముక్కల్ని కూడా వేసేసుకొని టేస్ట్ సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని క్యాప్ పెట్టేసి 10 మినిట్స్ ఫ్రై చేయాలండి. 10 మినిట్స్ క్యాప్ పెట్టి ఫ్రై చేస్తే 50% ఫ్రై అవుతుందండి. ఇంకా 50% మాత్రం క్యాప్ లేకుండా ఫ్రై చేయాలి. కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మొత్తం కలిపేసి 10 మినిట్స్ మాత్రం క్యాప్ లేకుండా మంచి ఫ్రై చేయాలి. ఇలా చూడండి, మంచి ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అయింది అంటే 100% మంచి ఫ్రై అయినట్టు అండి. ఇంకా లాస్ట్ లో మాత్రం టేస్ట్ సరిపడా కారం, కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకోండి. కారం మాత్రం లాస్ట్ లో వేసుకోవాలి, ఫస్ట్ వేసుకున్నారనుకోండి కర్రీ మొత్తం మాడిపోతుంది, కారం కూడా మారిపోతుంది. అందుకని చెప్పేసి లాస్ట్ లో వేసేసుకొని కలిపేసుకొని లాస్ట్ లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని దింపేసుకొని తింటే ఉంటుందండి. సూపర్ ఉంటుంది. అసలు కర్రీ అన్నంలో కాకుండా నార్మల్ గా తినేస్తారు, అంత బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.